అది ఆర్టికల్ 243లో 243T 243K అట్లా ఉంటాయి. అది స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీస్ కానీ, మన లోకల్ బాడీ ఎలక్షన్లలో రిజర్వేషన్లు పెట్టిండ్రు. దాంట్లో కూడా ఏం చేసిండ్రు, షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ రేవో జనాభా ప్రాతిపదికన బీసీలేదు ఏం చెప్పలే. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లలో ఏం చెప్తున్నారు, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. మరి ఇక్కడ లోకల్ బాడీస్లో ఏం చెప్పిండ్రు, బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ అన్నారు, వెనుకబడిన పౌరులు అంట. అందుకే 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ చదివితే మన కనుక బీసీలు నిద్రపోరు. తీర్పు ఏం చెప్పింది తెలుసా, అరే బాబు నీకు సోషల్ అండ్ ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ జాబితా వేరురా నాయన, ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ సిటిజన్స్ అంటాడు, అసలు వీడు వేరే లిస్టు ఇంక ఇది ఇంకోటి తయారని చెప్తాను. అంటే ఈ రకంగా భారత రాజ్యాంగం లోపల ఒక కొంత అసలు వీళ్లకు అస్తిత్వం లేకుండా ఆర్టికల్స్ ఉన్నాయి. దాంతో న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తూ ఉన్నాయి. న్యాయపరంగా వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే ఇయ్యరు.